గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఇంటికి గుడివాడ మాజీ ఎమ్మెల్యే కొడాలి నాని వెళ్లారు. వంశీని కలిసి పరామర్శించారు. పలు కేసుల్లో సుమారు 4 నెలల పాటు విజయవాడ జిల్లా జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న వంశీ ఇటీవల బెయిల్ రావడంతో జైలు నుంచి విడుదలయ్యారు. ఈ నేపథ్యంలో ఉంగుటూరు మండలం తేలప్రోలులో నివాసం ఉంటున్న వంశీ ఇంటికి కొడాలి నాని, పేని నాని వెళ్లారు. వల్లభనేని వంశీని పరామర్శించి కాసేపు ముచ్చటించారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారం అందించడానికి మా అమరావతి బ్యూరో హరికిషన్ సిద్ధంగా ఉన్నారు. హరికిషన్, చెప్పండి అప్డేట్స్. శిలా, సత్యవర్ధన్ కిడ్నాప్ కేసు, నకిలీ ఇళ్ల పట్టాల కేసు, అలాగే గన్నవరం టీడీపీ కార్యాలయం పైన దాడి కేసుకు సంబంధించి దగ్గర 4 నెలల పాటు విజయవాడ జైల్లో వల్లభనేని వంశీ ఉన్నారు. ఇటీవల అంటే 3 రోజుల క్రితం ఆయనకు బెయిలుపై బయటకు రావడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ముందుగా ఆయన వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డిని కలిశారు. తనకు ఇన్ని రోజుల నుంచి కూడా సంఘీభావం వ్యక్తం చేసి తన కుటుంబానికి అండగా నిలబడ్డందుకు ప్రత్యేకంగా ఆయన ధన్యవాదాలు తెలిపారు. అనంతరం తన నివాసానికి వెళ్లిపోవడం జరిగింది. తేలప్రోలులో ప్రతిరోజు కూడా వివిధ ప్రాంతాలకు సంబంధించినటువంటి కార్యకర్తలు అలాగే వైసీపీ నాయకులందరూ వచ్చి కూడా వంశీని పరామర్శిస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. ఈ నేపథ్యంలోనే ఆప్త మిత్రులు, చిరకాల మిత్రులుగా ఉన్నటువంటి కొడాలి నాని, వల్లభనేని వంశీ వీళ్ళిద్దరు కూడా అన్యోన్యంగా ఇటు అంటే ఏ పని చేసినా కూడా కలిసికట్టుగా ముందుకు వెళ్తారన్నటువంటి నానుడినటువంటి నేపథ్యంలో వల్లభనేని వంశీ విడుదలైన తర్వాత తొలిసారిగా ఆయన నివాసానికి గుడివాడ మాజీ ఎమ్మెల్యే కొడాలి నాని వెళ్ళాడు. ఆప్యాయంగా పలకరించారు. సో యోగక్షేమాలు కూడా కనుక్కోవడం జరిగింది. ముఖ్యంగా వీరిద్దరి పైన కూడా కేసులు నమోదు చేసినటువంటి నేపథ్యంలో నాని పైన కూడా నాన్ బెయిలబుల్ కేసులు కూడా నమోదు కావడంతో ఆయన బెయిల్ కోసం తీవ్ర ప్రయత్నాలు చేశారు. అంతవరకు కూడా అండర్ గ్రౌండ్ లో ఉన్నాడు. మరోవైపు తన ఆరోగ్యం బాగలేకపోవడంతో కూడా హార్ట్ కు సంబంధించినటువంటి సర్జరీ కూడా చేయించుకోవడం జరిగింది. సో ఈ నేపథ్యంలోనే తన ఆరోగ్య కారణాల దృష్ట్యా తరచూ వల్లభనేని వంశీని కూడా కలవలేక పోయాడు. ఆయన జైలు నుంచి విడుదలై బెయిల్పై బయటికి రావడంతో ఆయన నివాసానికి వెళ్లి కలిశారు. చాలా కాలం తర్వాత ఇద్దరు మిత్రులు కలుసుకోవడంతో ఆ ప్రాంగణం అంతా కూడా ఒక సంతోషకర వాతావరణం అయితే నెలకొంది. ఈ నేపథ్యంలోనే తాజా రాజకీయాలతో పాటు వారికి సంబంధించినటువంటి పలు కేసుల్లో ఇద్దరు కూడా కీలకంగా చర్చించుకోవడం జరిగింది. శిలా. రైట్, థ్యాంక్ యూ హరికిషన్.